Hello students, welcome to Economics One. Today's topic will be first advanced estimates of GDP. రీసెంట్గా మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగిందండి. అయితే మనకి ఇది ఏ కాంటెక్స్లో రిలవెంట్ అంటే మనకి జీడిపి ఎస్టిమేషన్ అంటే నేషనల్ ఇన్కమ్లో మనం జీడిపి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే మనకి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, ఇవి ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం మనకు ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్లో ఏం డీటెయిల్స్ మనకి ఇచ్చారు. అయితే మనకి ఇండియా జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇండియా జీడిపి ఏదైతే ఉందో దట్ విల్ గ్రో బై 7.3% అని చెప్పి చెప్పడం జరిగిందండి. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రస్తుతం ఉన్న కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 నుంచి 24 మధ్య 7.3% మనకి గ్రోత్ ఉంది. అలాగే స్లైట్లీ ఫాస్టర్ దాన్ ద 7.2 గ్రోత్ ఇన్ 2022-23 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే మనకి 7.2 నుంచి 7.3కి పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఇది ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీడిపి అని చెప్పి ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఇండియన్ ఎకానమీ GS3, అలాగే యూపీఎస్సి, ఏపీపీఎస్సి, అలాగే టీఎస్పీఎస్సి వీటిల్లో ఎకానమీ పోర్షన్ మీకు మేజర్గా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్లో ఇవి యూజ్ అవుతాయండి. అయితే మనకి ఇక్కడ ఈ బిఫోర్ మనం అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఏంటని చూసేదాని బదులు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ జీడిపి గురించి ఒకసారి చూసుకుందాం. మనకి ఆల్రెడీ ఈ జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ దీన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకానమీ డ్యూరింగ్ 1 ఇయర్. అంటే ఒక సంవత్సరంలో ఒక ఎకానమీలో టోటల్గా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని క్యాలిక్యులేట్ చేసేదాన్ని జీడిపి అని చెప్తారు. అయితే ఈ జీడిపి దేనికోసం యూజ్ చేస్తారు? జనరల్గా కంట్రీ యొక్క సైజ్ అంటే కంట్రీ ఎంత సైజ్తో ఉంది, అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, వీటి ఎస్టిమేషన్ కోసం ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ జీడిపి అనేది 2 రకాలుగా మెజర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి యాక్చువల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్షన్ పెరగడం, ఆర్ ఇన్ఫ్లేషన్ ద్వారా ఈ ప్రోడక్ట్స్ యొక్క ఇప్పుడు మనకి టోటల్ క్వాంటిటీ చూసుకుంటే, సో మన టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటంటే మన క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ ప్రొడక్షన్ కింద చూసుకుంటే either ఈ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, లేదా ఈ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కింద ఆబ్జెక్ట్స్ కూడా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో మనకి ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవడం వల్ల ఈ జీడిపి అనేది either డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ యాక్చువల్ ప్రొడక్షన్ అయినా కావచ్చు, లేదా డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ జీడిపి ఉంటుందండి. నామినల్ జీడిపి ఒకటి, నామినల్ రియల్ జీడిపి. సో ఈ నామినల్ జీడిపి ఏంటంటే జీడిపి అట్ ద కరెంట్ ప్రివైలింగ్ ప్రైజెస్ అండి. సో ఈ నామినల్ జీడిపి ఏంటంటే ఈ జీడిపిని ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రైజెస్ ప్రకారం మెజర్ చేస్తాం, అంటే కరెంట్ ప్రైజెస్. అలాగే రియల్ జీడిపి ఉందనుకోండి, ఈ రియల్ జీడిపి ఏంటంటే ఇది కాన్స్టెంట్ ప్రైజెస్. అంటే ఒక బేస్ ఇయర్ని తీసుకొని ఆ ఇయర్ బేస్ చేసుకొని మనం కాన్స్టెంట్ ప్రైజెస్తో మనం మెజర్ చేస్తాం, అలాగే కంపేర్ చేస్తాం. సో మనకి ఇక్కడ బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. 2011, 2012 మనకు అంటే ఇప్పుడు జీడిపి క్యాలిక్యులేషన్ మనకి బేస్ ఇయర్ తీసుకుంటే 2011, 12 ఉంటుందండి. అయితే మీకు ఇక్కడ రియల్ జీడిపి గ్రోత్ రేట్ని నామినల్ రేట్కి మధ్యలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు గ్రోత్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ రియల్ జీడిపి గ్రోత్ కావాలనుకుంటే రియల్ జీడిపి మనకి ఎంత ఉంది ఈక్వల్ టు నామినల్ గ్రోత్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్. సో మనకి రియల్లోంచి మనకి నామినల్ గ్రోత్ రేట్లోంచి ఇన్ఫ్లేషన్ తీసేస్తే మనకి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్లో మనకి జీడిపి అనేది మనం మెజర్ చేయొచ్చండి. అయితే మనకి ఇక్కడ ఈ బేస్ ఇయర్ తీసుకుంటే మనకి బేస్ ఇయర్ ఏంటంటే ఇంతకుముందు మనకి 2004-05 ఉండేదండి. దీన్ని ఏం చేశారంటే 2011-12కి మార్చారు. అంటే ఎకానమీలో చేంజెస్ వస్తుంటాయి కదా, ఈ చేంజెస్కి తగ్గట్టు వీళ్ళు ఏం చేశారంటే 2004-05 నుంచి 2011-12కి చేంజ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి 2015లో చేంజ్ చేశారు.
సో 2015 ఇయర్లో ఈ బేస్ ఇయర్ అనే దాన్ని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఈ సిఎస్ఓ ఆర్గనైజేషన్, ఇది మనకి మాస్పి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే మినిస్ట్రీ ఉంది. ఈ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది జనరల్గా. సో ఇదేం చేసిందంటే ఎకానమీలో మనకి అప్ టు డేట్ ఎస్టిమేట్స్ కోసం కానీ, లేదంటే జీడిపి గ్రోత్ ఏ విధంగా ఉంది, తర్వాత పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎలా ఉంది, వీటన్నిటిని మనకు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం పాత బేస్ ఇయర్తో తీసుకుంటే సరిపోదు. ఎందుకంటే ఎకానమీ సైజ్ పెరుగుతూ వచ్చింది, అలాగే మనకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కూడా పెరగడం జరిగింది. కాబట్టి సో మనం 2011-12 నుంచి తీసుకుందాం అని చెప్పి మనకి బేస్ ఇయర్ అనే దాన్ని అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఈ జీడిపి గ్రోత్ మనం జనరల్గా ఈ డేటా చూసుకుంటే మనకి ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? జీడిపి వచ్చి మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే దాన్ని మాస్పి, ఈ మాస్పి కింద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్ వచ్చి మనకి డేటా రిలీజ్ చేస్తుంది. మనకి ఇండియాలో జీడిపి క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఇన్కమ్ మెథడ్ ఉంది. సో ఇవన్నీ మీకు స్టాటిక్ లో ఉంటాయి. ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, తర్వాత ప్రొడక్షన్ మెథడ్. సో ఇవి మేజర్గా మనకి ఏ మెథడ్స్లో మెజర్ చేస్తారని చెప్తే ఈ 3 మెథడ్స్ మనం మెన్షన్ చేయొచ్చు. అయితే ఈ ప్రొడక్షన్ మెథడ్ మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా పిలుస్తారండి. అయితే మనకి ఇక్కడ ఇన్కమ్ మెథడ్లో చూసుకుంటే ఇన్కమ్ మెథడ్లో మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి 4 ఉన్నాయి కదా. ఈ 4కి ఇచ్చే ఇన్కమ్ అంటే వేజెస్ కావచ్చు, రెంట్ కావచ్చు, ప్రాఫిట్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత మనకి ప్రొడక్షన్ మెథడ్లో గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జీడిపిని మనం గ్రాస్ వాల్యూ అంటే ఇంటర్మీడియట్గా మనకి ఏదైనా ట్యాక్సెస్ కానీ, లేదంటే సబ్సిడీస్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తే అవన్నిటిని కూడా తీసేసిన తర్వాత ఆ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ యాడెడ్ ద్వారా మనం ప్రొడక్షన్ మెథడ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ వచ్చి మనకి కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఇంపోర్ట్స్ నెట్ ఎక్స్పోర్ట్స్ కాదు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డిపెండ్స్ ఆన్ ఇంపోర్ట్. సో మనం ఇంపోర్ట్స్ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ వేరే ఫారెన్ నేషన్స్ నుంచి. సో మనకి ఇక్కడ నెట్ ఎక్స్పోర్టర్ కాదు, మనం ఆల్వేస్ నెట్ ఇంపోర్టర్ ఇప్పటి వరకు. కాబట్టి మనం నెట్ ఇంపోర్ట్ ఎంత తీసుకుంటున్నాం అనే దాన్ని కూడా మనం మెజర్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ జీడిపి గ్రోత్ లో మేజర్గా ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ లో ఉన్న 4 చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చి మనకి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, పిఎఫ్సి అంటారు, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇదేంటంటే జనరల్గా మీరు నేను ఏదైతే మన పర్సనల్ కెపాసిటీతో ఎంతైతే మనం స్పెండ్ చేస్తున్నామో, అంటే ఎకానమీలో ఏదైనా పర్చేస్ చేయడం కానీ, సేల్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కలిపి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది మనకి 60% ఆఫ్ జీడిపి ఉంటుందండి. 60% ఆఫ్ జీడిపి మీకు ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ నుంచే ఉంటుంది. సో మీకు ఇండియాస్ యొక్క జీడిపి టోటల్ వాల్యూ తీసుకుంటే దాంట్లో 60% వచ్చి మనకి ఇదే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏమంటారంటే ఇండియా వచ్చి మనకి కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. ఎందుకంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే లార్జ్ కంట్రీ మంది, అలాగే డెమోగ్రఫీ, పాపులేషన్ ఎక్కువ. సో ఈ పాపులేషన్ తగ్గట్టు మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకునేదానికి ఇండియాలో ప్రొడ్యూస్ చేసినట్టు ఇండియాలోనే కన్జంప్షన్ చేస్తారు. అందుకనే మనం కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ అని కూడా చెప్తాం. నెక్స్ట్ రెండోది వచ్చి దీంట్లో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, GFCF, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇదేంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఎంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం, అంటే మన స్పెండింగ్ అనేది ఏదైనా ఒక ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతున్నామా లేదా అనే దాన్ని ఇది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనే దాని ద్వారా
క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇది మనకి టిపికల్‌గా 30% ఉంటదండి. 30% ఆఫ్ జీడీపీ. సో, రీసెంట్‌గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కావచ్చు, లేదంటే ఆర్‌బీఐ కావచ్చు, వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, ఈ టీఎఫ్‌సీఈ గాని, లేదంటే జీఎఫ్‌సీఐ గాని ఆల్‌మోస్ట్ స్టాగ్నేట్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే ఇంక ఫర్దర్‌గా మూవ్ అవ్వకుండా ఒకే స్టేజ్‌లో నిలిచిపోయింది. అంటే ఈ కన్జంప్షన్ మనం తగ్గించుకొని, దీన్ని సబ్స్టిట్యూట్ బదులు మనం ఎక్స్‌పోర్ట్ చేసుకునే ఛాన్సెస్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలి. లేదు ఈ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేదాన్ని ఇంక్రీజ్ చేసుకునేదానికి ట్రై చేయాలి. సో, బట్ ఇప్పుడేంటంటే ప్రస్తుతం ఉన్న ఎకనామిక్ కండిషన్స్ ప్రకారం ఈ 2 ఆల్‌మోస్ట్ స్టాగ్నేట్ అయిపోయినాయని చెప్తున్నారు. తర్వాత మూడోదొచ్చి మనకి జీఎఫ్‌సీ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్. అంటే మనం ఫస్ట్‌ది ఏంటి యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మనం ప్రైవేట్ పీపుల్‌గా ఏ విధంగా అయితే మనం స్పెండ్ చేస్తున్నామో, అలాగే గవర్నమెంట్ కూడా స్పెండ్ చేస్తది కదా! దీన్ని ఆ గవర్నమెంట్ స్పెండ్ చేసేదాన్ని జీఎఫ్‌సీ అంటారు. ఈ జీఎఫ్‌సీ వచ్చి మనకి 10% ఆఫ్ జీడీపీ ఉంటదండి ఇది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లో మనకి 10% వచ్చి ఆహ్, స్పెండింగ్ బై గవర్నమెంట్స్. సింపుల్‌గా గవర్నమెంట్స్ ఏవైతే స్పెండ్ చేస్తున్నాయో టు మీట్ డైలీ ఎక్స్‌పెండిచర్స్. సో, డైలీ ఎక్స్‌పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో అంటే సచ్ యాస్ ఇప్పుడు మనకి సాలరీస్ ఉన్నాయి. లేదంటే పెన్షన్స్ ఉన్నాయి. లేదంటే వెల్‌ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో, వీటన్నిటికి ఎంతైతే ఖర్చు చేస్తుందో అంటే ఎక్స్‌పెండిచర్ చేస్తుందో గవర్నమెంట్ దాన్ని జీఎఫ్‌సీ అంటారు. గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్. ఇది మనకి 10% ఆఫ్ జీడీపీ ఉంది. తర్వాతొచ్చి మనకి నెట్ ఇంపోర్టర్, నెట్ ఎక్స్‌పోర్ట్స్ అంటే ఈ నెట్ ఎక్స్‌పోర్ట్స్ అనే దీంట్లో చూసుకుంటే మనకి ఇండియా చాలా వరకేంటంటే ఇండియన్ ఎకానమీ తీసుకుంటే మనకి మోస్ట్‌లీ ఇంపోర్ట్సే ఉంటాయి. సో, ఎక్స్‌పోర్ట్స్ మనకు అంటే ఎక్స్‌పోర్ట్స్ ఇండియా నుంచి లేవు అంటే కాదు. అంటే మన ఇండియా క్లోజ్డ్ ఎకానమీ కాదు గదా! క్లోజ్డ్ ఎకానమీలో మేజర్ డిఫెక్ట్ ఏంటంటే క్లోజ్డ్ ఎకానమీలో ఇండియా నుంచి అంటే ఒక కంట్రీ ఎకానమీ నుంచి వేరే కంట్రీకి ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. బట్ ఇక్కడ ఇండియా కేస్‌లో మనకేంటంటే మేజర్‌గా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్స్‌పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ గాని, సర్వీసెస్ గాని చాలా వరకు తక్కువుంటది. మెజారిటీ మనం ఇంపోర్ట్సే చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నెట్ ఎక్స్‌పోర్ట్స్‌లో మేజర్‌గా మనకి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్‌కి సంబంధించిన డేటా మాత్రమే దీంట్లో కాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుందండి. అయితే మనకిక్కడ ఈ ఇయర్‌లో అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో మనకి అంటే ఈ ఇయర్‌లో ఎలక్షన్ ఇయర్ కాబట్టి జనరల్‌గా మనకేంటంటే ఈ ఎలక్షన్ ఇయర్‌లో మనకి ఫుల్ బడ్జెట్ పెట్టేదానికి కుదరదు. సో, అందుకని ఇది సిగ్నిఫికెన్స్. ఇది ఇప్పుడు మనకు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎందుకు సార్ ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం అనుకుంటే, మనకి సిగ్నిఫికెన్స్ చూసుకుంటే మనకేంటంటే, ఈ లోక్‌సభ ఎలక్షన్స్ మనకి ఆల్‌మోస్ట్ ఏప్రిల్, మేలో అట్లా ఉండొచ్చు. అంటే మనకు 2019 ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళా 2024లో వస్తాయి గదా! సో, ఈ ఎలక్షన్స్‌లో ఏంటంటే, ఈ ఫ్లెడ్జ్డ్ యూనియన్ ఫుల్ బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ ఫుల్ బడ్జెట్ పెట్టేదానికి కుదరదు. సో, ఈ ఫుల్ బడ్జెట్ పెట్టేదానికి కుదరదు కాబట్టి, ఈ ఎస్టిమేట్స్ అంటే, ఈ జీడీపీ ఎస్టిమేట్స్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఇది వన్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీడీపీ గురించండి. సో, మనకిక్కడ దీంట్లో కన్సర్న్స్ గూడా ఉన్నాయి మనకి. అంటే వాట్ ఆర్ ద కన్సర్న్స్ అని చూసుకుంటే, మనకి ప్రైవేట్ కన్జంప్షన్ మనం ఫస్టు ఆప్షన్ ప్రైవేట్ కన్జంప్షన్ ఏదైతే చూసామో, ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో ఆల్‌మోస్ట్ మ్యూట్ అయిపోయిందని చెప్తున్నారు. ఆల్‌మోస్ట్ మ్యూటెడ్. సో, దేర్ ఈస్ నో ప్రోగ్రెస్ అని చెప్పి అంటున్నారు. సో, ప్రైవేట్ కన్జంప్షన్‌లో ఆల్‌మోస్ట్ రూరల్ ఏరియాస్‌లో నుంచి మనకి కన్జంప్షన్ అనేది లేదు. ఆల్‌మోస్ట్ స్టాగ్నేట్ అయిపోయిందని చెప్తున్నారు. దాని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ స్పెండింగ్ అంటే మనం మన దగ్గర ఉన్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేదానికి అంటే మనకొక సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్పెండింగ్ ఈస్ స్టిల్ డ్రివెన్ బై గవర్నమెంట్. అంటే ఇప్పటికి గూడా ఏంటంటే గవర్నమెంటే స్పెండ్ చేస్తుంది చాలా వరకి. గవర్నమెంట్ స్పెండింగే ఉంది.
బట్ ప్రైవేట్ స్పెండింగ్ ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ స్పెండింగ్ అనేది ఆల్మోస్ట్ మనకి సబ్డ్యూడ్ అయిపోయిందండి. సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ లో మెజారిటీ గవర్నమెంట్ స్పెండింగ్ స్టిల్ ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ లో మనకి మెజారిటీ గవర్నమెంటే ఉంది. అలాగే ప్రైవేట్ స్పెండింగ్ కూడా ఉంది కానీ బట్ అదేంటంటే ఆల్మోస్ట్ సబ్డ్యూడ్ అయిపోయిందని చెప్తున్నారు. గవర్నమెంట్ స్పెండింగ్ లో మళ్ళీ గవర్నమెంట్ స్పెండింగ్ లో చూసుకుంటే మనకి రిలేటివ్లీ లాస్ట్ మనకి 2014 కదా మనకి ఎలక్షన్స్ ఈ గవర్నమెంట్ వచ్చింది. 2014 నుంచి 2024 ఇప్పుడు తీసుకుంటే 2014 నుంచి 2019 వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ బాగుంది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత 2019 నుంచి 2024 వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే సెకండ్ టర్మ్ ఆఫ్ ప్రెసెంట్ గవర్నమెంట్ చూసుకుంటే రిలేటివ్లీ చాలా లో ఉందని చెప్తున్నారు. రిలేటివ్లీ వెరీ లో. సో ఇది కంప్లీట్ గా మనకి డిస్కషన్. సో మనకి ఆల్రెడీ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసుకుంటే అంటే లాస్ట్ ఇయర్ 2022-23 నుంచి ఇప్పుడు 23-24కి అక్కడ ఉన్న బెంచ్ మార్క్ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇది కంపైల్డ్ బై మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ మనకి దే ఆర్ ప్రెజెంటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఎవరి ఇయర్. మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో మనకి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్యాల్కులేషన్ ఆఫ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వచ్చి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎకానమీ ఓవర్ ఫస్ట్ 7 odd months అండ్ ద డేటా ఆర్ ఎక్స్ప్లోరేటెడ్ టు అరైవ్ అట్ అన్ యాన్యువల్ పిక్చర్. సో యాన్యువల్ పిక్చర్ మనకి ఏ విధంగా గ్రోత్ ఉంటుంది అనే దాని గురించి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఇంకొకటి ఈ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయా సార్ లేదా ఇదే ఫస్ట్ టైమా అని చూసుకుంటే మనకి ఈ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేవి ఏంటంటే మనకి 2016 నుంచి స్టార్ట్ అయినాయండి. 2016 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2016-17 అనుకోండి. ఈ 16-17 ఇయర్స్ నుంచి మనకి ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేటి రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు లేదు ఈ కాన్సెప్ట్. సో ఫస్ట్ జనవరి 2016-17 జనవరి నుంచి మనకి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనేటివి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అండి. దీని గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు యూట్యూబ్లో కానీ లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద క్లాస్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ డే.